హాయ్! నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్‌లో భాగంగా ఫోర్త్ క్లాస్‌ని డిస్కస్ చేద్దామండి. మొదటి టాపిక్ వచ్చేసి హెచ్ఐవి ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. పాథోజన్ వచ్చేసి హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి ఫుల్ ఫార్మ్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇట్ ఈస్ ఎ రెట్రోవైరస్. ఇట్ ఈస్ నాట్ ఎ కంజెనిటల్ డిసీజ్. ఇది కంజెనిటల్ డిసీజ్ కాదండి. ఇట్ ఈస్ ఎ అక్వైర్డ్ డిసీజ్. ఇంతకుముందు క్లాస్‌లో వాట్ ఈస్ కంజెనిటల్ డిసీజ్, అక్వైర్డ్ డిసీజ్ అంటే ఏంటో మనము చదువుకున్నాం. ఎయిడ్స్ వాస్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ యూఎస్ఏ. హోమోసెక్షువల్‌లో గుర్తించారండి 1981. హెచ్ఐవి ఎన్వలప్డ్ ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటదండి. సో, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. GP120 గ్లైకోప్రోటీన్ అటాచ్డ్ టు ద CD4 ప్రోటీన్ రిసెప్టర్స్ ఆఫ్ మైక్రోఫేజెస్ అండ్ టీ హెల్పర్ సెల్స్. సో, GP120 గ్లైకోప్రోటీన్ అనేది CD4 ప్రోటీన్ రిసెప్టార్స్ ఆఫ్ మైక్రోఫేజెస్ అండ్ టీ హెల్పర్ సెల్స్‌కు అటాచ్ అవుతది. మరి GP120 గ్లైకోప్రోటీను CD4 ప్రోటీన్ రిసెప్టార్స్ ఎక్కడుంటాయో అక్కడ అటాచ్ అవుతాయన్నట్టు. సో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకునేటప్పుడు మధ్యలో వస్తది. సో, మరి ట్రాన్స్‌మిషన్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా ట్రాన్స్‌మిట్ అవుతది? బై ట్రాన్స్‌మిషన్ ఆఫ్ కంటామినేటెడ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రొడక్ట్స్. రెండోదొచ్చేసి సెక్షువల్ కాంటాక్ట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. సో, అత్యధికంగా హెచ్ఐవి ట్రాన్స్మిట్ అయ్యేది ఈ సెక్షువల్ కాంటాక్ట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచండి. సో, మల్టిపుల్ పార్ట్నర్స్‌తోని సెక్షువల్ కాంటాక్ట్ ఉండడము, అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ అవలంబించడము, ఇలాంటి కారణాల వల్ల హెచ్ఐవి అనేది ఎక్కువ వ్యాప్తిస్తుంది. అప్రాక్సిమేట్‌లీ 70-75% ఈ సెక్షువల్ కాంటాక్ట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచే వ్యాపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు చైల్డ్ త్రూ ప్లసెంటా. సో, మదర్‌కు హెచ్ఐవి ఉంటే ఆ ప్లసెంటా ద్వారా చైల్డ్‌కొచ్చే అవకాశాలుంటాయి. బై షేరింగ్ ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ యాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంట్రావీనస్ డ్రగ్ అబ్యూజర్స్. డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు. ఇంట్రావీనియస్‌గా ఒకరు వాడిన ఇంజెక్షన్ ఇంకొకరికి వాడతారన్నట్టు. సో, అలా రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అవసరం ఉంటది కొందరు పేషెంట్‌లకు. లైక్ తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా లాంటివి. రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్. సో, ఇందులో మనకు చూసినట్టయితే సెక్షువల్ కాంటాక్ట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ బై షేరింగ్ ఇన్ఫెక్టెడ్ నీడిల్ యాస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంట్రావెనస్ డ్రగ్ అబ్యూజర్స్ అనేవి కాన్షియస్‌గా, అంటే తప్పని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు. సో, మిగతాటివి మాత్రము యాక్సిడెంటల్‌గా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ వాళ్ళకి. సో, బై ఇన్ఫెక్టెడ్ మదర్ టు చైల్డ్ త్రూ ప్లసెంటా, ఇవన్నీ యాక్సిడెంటల్‌గా జరుగుతూ ఉంటాయన్నట్టు. సో, ఇదండి. హెచ్ఐవి. హెచ్ఐవి వైరస్ స్ట్రక్చర్ చదువుదాము. ఇందులో ఇంపార్టెంటియి చూద్దామండి. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇక్కడ చూసి ఇంతకుముందు చెప్పాను. గ్లైకోప్రోటీన్ GP120 అని. సో, గ్లైకోప్రోటీన్ GP120 అనేది అటాచ్ అవుతది CD4 రిసెప్టార్ సెల్స్‌కని. సో, ఇదండి గ్లైకోప్రోటీన్ GP120. ఇక్కడొచ్చేసి రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేస్ అనే ఎంజైమ్ ఉంటది. చాలా ఇంపార్టెంట్ అండి అది. ఆర్ఎన్ఏ జీనోమ్. దీని చుట్టూ క్యాప్సిడ్ ప్రోటీన్ అనేది ఉంటదండి. సో, నేను ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నానో అవి అండర్‌లైన్ చేశానండి. సో, యాహ్! నెక్స్ట్ వచ్చేసి హెచ్ఐవి వైరస్ ఎలా ఎంటర్ అవుతది? బాడీలో ఎలా ఎంటర్ అవుతది? హెచ్ఐవి వైరస్ అనేది ఫస్ట్ మైక్రోఫేజ్‌లో ఎంటర్ అవుతదండి. తర్వాత టీ హెల్పర్ సెల్స్‌కి మూవ్ అవుతది. సో, మొదటగా నేను చెప్పాను ఇంతకుముందు జీపీ120 అనేది CD4 రిసెప్టార్స్ ఆఫ్ మైక్రోఫేజెస్‌కి అటాచ్ అవుతది మొట్టమొదటిగా. సో, ఇది వైరల్ ఆర్ఎన్ఏ ఇంట్రొడ్యూస్డ్ ఇంటూ ద సెల్. సెల్‌లోకొచ్చేస్తది. ఇక్కడ వైరల్ డీఎన్ఏ అంటే వైరల్ ఆర్ఎన్ఏ వైరల్ డీఎన్ఏగా చేంజ్ అవుతది. ఎలా చేంజ్ అవుతదండి? బై యూజింగ్ ఏ రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేస్ అనే ఎంజైమ్ యూజ్ చేసుకొని వైరల్ ఆర్ఎన్ఏ వైరల్ డీఎన్ఏగా చేంజ్ అవుతది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. మరి వైరల్ డీఎన్ఏ ఇన్‌కార్పొరేట్స్ ఇంటూ ద హోస్ట్ జీనోమ్. ఇక్కడ హోస్ట్ జీనోమ్‌లోకి ఎంటర్ అవుతది వైరల్ డీఎన్ఏ. ఈ వైరల్ డీఎన్ఏ ఎంటర్ అయిన తర్వాత రిప్లికేషన్ జరుగుతది. అంటే న్యూ వైరల్ ఆర్ఎన్ఏ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఇన్ఫెక్టెడ్ సెల్స్. న్యూ వైరల్ ఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతది. సో, న్యూ వైరసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. చూడండి ఇక్కడ మల్టిపుల్‌గా వైరసెస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత టీ హెల్పర్ సెల్స్ అనేవి దానికి అటాక్ అవుతాయి. మైక్రోఫేజెస్
అటాక్ అయిన తర్వాత మళ్ళీ దీని తర్వాత టీ హెల్పర్ సెల్స్‌కి అటాక్ అవుతాయి. సో, ఇదండి. ఇక్కడ సీడీ4 కౌంట్ అనేది ఉంటదండి. ఈ సీడీ4 కౌంట్ 200 కన్నా 200 సెల్స్ పెర్ క్యూబిక్ మిల్లీమీటర్ కన్నా తక్కువగా ఉంటే మనము ఆ వ్యక్తికి, ఆ పేషెంట్‌కు ఎయిడ్స్ ఉందని చెప్పొచ్చండి. సీడీ4 కౌంట్ అనేది ప్రామాణికం. దీన్ని బట్టి ఇది ఎయిడ్స్‌కి షిఫ్ట్ అయిందా, హెచ్ఐవీ అనేది తెలుసుకోవచ్చు. కానీ హెచ్ఐవీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్‌ను యాంటీ వైరల్ డ్రగ్స్ సరిగా ఉపయోగించడము, మంచి ఆరోగ్యమైన ఫుడ్‌ని తీసుకోవడము, ఇలాంటివి చేస్తే హెచ్ఐవీ ఉన్న పేషెంట్స్ నార్మల్ పర్సన్స్ ఎలా ఉన్నారో అలా జీవించొచ్చు వాళ్ళ లైఫ్‌ని. అంటే లైఫ్ స్టైల్స్‌లో చేంజెస్ చేసుకోవాలి. హెచ్ఐవీ వైరస్, హెచ్ఐవీ అనేది ఎయిడ్స్‌గా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. సో, అది ఇంపార్టెంట్. సో, డయాగ్నోసిస్ ఏంటండి? డయాగ్నోసిస్ వచ్చేసి ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ ఎస్సే. దీని ద్వారా డయాగ్నోస్ చేయవచ్చు. మరి ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీవైరల్ డ్రగ్స్ ఈజ్ ఓన్లీ పార్షియల్ ఎఫెక్ట్ అండి. యాంటీవైరల్ డ్రగ్ అనేది ఓన్లీ పార్షియల్ ఎఫెక్ట్. దే కెన్ ఓన్లీ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్ బట్ కెనాట్ ప్రివెంట్ ఫ్రమ్ ద డెత్ విచ్ ఇస్ ఇన్‌ఎవిటబుల్. సో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్. ప్రివెన్షన్ అనేది బెటర్ అండి. If left untreated, HIV damage immune system. When immune system is severely compromised, the CD4 count drops 200 per cubic millimeter. This condition is called AIDS. ఇంతకు ముందే చెప్పాను. హెచ్ఐవి ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్‌ను డ్యామేజ్ చేస్తదండి. టీ హెల్పర్ సెల్స్‌ని డ్యామేజ్ చేస్తది. టీ హెల్పర్ సెల్స్‌ని డ్యామేజ్ చేయడం ద్వారా ఏమవుతదండి? అది ఇండ్యూస్ చెయ్యదు. బి సెల్స్‌ను ఇండ్యూస్ చేస్తది. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయమని ఇంతకుముందు మనం చదివాము. సో, ఇమ్యునో కాంప్రమైజ్డ్ అయిపోతాడన్నట్టు పేషెంట్. సెకండరీ డిసీజెస్ ఒస్తాయి. ఆపర్చునిటీ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. సో, అలా పేషెంట్‌కి ఇబ్బందవుతది ఎయిడ్స్‌గా మారినప్పుడు. సో, ఇదండి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ అండి. సో, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం మనము. సో, ప్రివెన్షన్ ఈస్ కీ ఇన్ కంబాక్టింగ్ హెచ్ఐవీ, ఎయిడ్స్ యాస్ ఎ ప్రైమర్లీ స్ప్రెడ్ త్రూ ద కాన్షియస్ బిహేవియర్. నేను ఇంతకు ముందే చెప్పాను. కాన్షియస్ బిహేవియర్ ద్వారా ఎక్కువగా వ్యాప్తిస్తుంది. కాన్షియస్ బిహేవియర్ అంటే త్రూ సెక్షువల్ కాంటాక్ట్. ఓకే. డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు. వాళ్ళు ఇంజెక్షన్ ఒకరి నుంచి ఒకరికి ఇవ్వడము. కాన్షియస్ బిహేవియర్ ద్వారానే హెచ్ఐవీ ఎక్కువ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందని చెప్తున్నాడు. రాదర్ దెన్ యాక్సిడెంటల్ కాజ్. ఓకే. సో, మదర్ నుంచి ఫీటస్‌కి రావడము యాక్సిడెంటల్ కాజ్. సో, దీని ద్వారా తక్కువ వ్యాప్తిస్తుంది. కాన్షియస్ బిహేవియర్ అనేది కాన్షియస్ బిహేవియర్ ద్వారానే ఎక్కువ హెచ్ఐవీ స్ప్రెడ్ అవుతుందండి. సో, అది. Effective measures such as education, safe medical practices, a wide spread of condom distribution are crucial. Okay, society awareness and compassion are essential to prevent stigma to ensure well-being of those attached. సో అదే అండి. హెచ్ఐవి పేషెంట్ల పట్ల స్టిగ్మా ఉంటది. ఐసోలేట్ చేస్తారు. ఎవరైతే హెచ్ఐవి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకు అంటే బేర్ హ్యాండ్స్ అంటే ముట్టుకోవడం ద్వారా హెచ్ఐవి అనేది ట్రాన్స్‌మిషన్ గాదండి. సో, జనరల్‌గా హెచ్ఐవి వచ్చిన వాళ్ళను ఐసోలేట్ చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. ఇంకా అలా చేస్తే వాళ్ళు మెంటల్ డిప్రెషన్‌కెళ్ళిపోయి ఇంక త్వరగా వాళ్ళకి ఇబ్బందయ్యే అవకాశాలుంటాయి గాబట్టి, మనం ఐసోలేట్ చేయొద్దు. ఎందుకంటే ఇది ట్రాన్స్‌మిషన్ అనేది బేర్ హ్యాండ్స్ అంటే ముట్టుకోవడం అలా చేయడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు. సో, అదండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యాన్సర్. Cancer is a uncontrolled and abnormal division cells in the body. సో, సెల్ అనేది అన్‌కంట్రోల్డ్‌గా, అబ్నార్మల్‌గా డివిజన్ అనేది జరుగుతది క్యాన్సర్‌లో. సో, ట్యూమర్స్ ఆర్ 2 టైప్స్ బెనైన్ అండ్ మాలిగ్నెంట్ ట్యూమర్స్. బెనైన్ ఆర్ లెస్ హార్మ్‌ఫుల్, కన్‌ఫైన్డ్ టు పర్టిక్యులర్ రీజియన్. అంటే ఒక రీజియన్‌కే కన్‌ఫైన్డ్ అయి ఉంటది. సో, బెనైన్ ట్యూమర్స్ నార్మల్లీ షో ద కాంటాక్ట్ ఆఫ్ ఇన్హిబిషన్. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాంటాక్ట్ ఆఫ్ ఇన్హిబిషన్. ఎప్పుడైతే ఒక సెల్లు అడ్జసెంట్ సెల్‌కు టచ్ అవుతదో, అప్పుడు డివిజన్ అనేది జరగదండి. సో, అలా డివిజన్ అనేది జరగకపోతే ఒక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కో షిఫ్ట్ గాదు. అంటే మూవ్ గాదన్నట్టు. సో, నార్మల్‌గా బెనైన్ ట్యూమర్స్ అనేటివి కాంటాక్ట్ ఆఫ్ ఇన్హిబిషన్ అనేది
చూపెడుతది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో, మాలిగ్నెంట్ ట్యూమర్ నెక్స్ట్ వచ్చేసి మాలిగ్నెంట్ ట్యూమర్. అన్‌కంట్రోల్డ్ డివిజన్ ఆఫ్ ఎ సెల్స్ ఈస్ కాల్డ్ మాలిగ్నెంట్ ట్యూమర్. ప్రాపర్టీ వచ్చేసి మాలిగ్నెంట్ ట్యూమర్ ప్రాపర్టీ వచ్చేసి మెటాస్టాటిక్. ద ప్రాపర్టీ ఆఫ్ మూవ్‌మెంట్ ఆఫ్ ట్యూమర్ సెల్స్ టు అనదర్ పార్ట్ అండ్ రాపిడ్లీ అటాకింగ్ అడ్జసెంట్ సెల్స్. రాపిడ్‌గా అడ్జసెంట్ సెల్స్‌ను అటాక్ చేస్తుంది. ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్‌కి వెళ్తుంది. ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్‌కి వెళ్లి బాడీ అంతా వ్యాపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఇన్హిబిషన్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. బెనైన్ ట్యూమర్‌లో కాంటాక్ట్ ఆఫ్ ఇన్హిబిషన్ ఉంటది. ఇక్కడ లాస్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఇన్హిబిషన్. ఎప్పుడైతే క్యాన్సర్ సెల్స్ లాస్ దిస్ ప్రాపర్టీ, సో కీప్ డివైడింగ్ ఈవెన్ ఆఫ్టర్ టచింగ్ నియర్ బై సెల్స్. నియర్ బై సెల్స్‌ని టచ్ అయినప్పుడు రాపిడ్‌గా డివిజన్ అనేది జరుగుతది. ఒక ఆర్గాన్‌కి ఇంకో ఆర్గాన్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అయితది. సో, బాడీ అంతా స్ప్రెడ్ అవుతది. సో, మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఆర్ డేంజరస్. వెరీ డేంజరస్ అండి. సో, లాస్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఇన్హిబిషన్. సో, కాజ్ ఆఫ్ క్యాన్సర్. రీజన్ ఏంటి క్యాన్సర్ రావడానికి? దేర్ ఇస్ ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ ఏజెంట్స్. మొదటగా వచ్చేసి ఫిజికల్ ఏజెంట్స్. అయనైజింగ్ రేడియేషన్స్ లైక్ ఎక్స్-రే, గామా రేస్, నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ లైక్ అల్ట్రావైలెట్ రేస్ కాజ్ డీఎన్ఏ డ్యామేజ్. ఇవి అయనైజింగ్ రేడియేషన్, అయనైజింగ్ రేడియేషన్స్ ఇవి డీఎన్ఏ డ్యామేజ్ కాజ్ చేస్తాయి. ఎప్పుడైతే డీఎన్ఏ డ్యామేజ్ జరుగుతదో, ఆ సెల్ అనేది నియోప్లాస్టిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతది. నియోప్లాస్టిక్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే క్యాన్సర్ సెల్‌గా మారడము. సో, ఇదండి ఫిజికల్ ఏజెంట్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఏజెంట్స్. ఈ కెమికల్ ఏజెంట్స్ అనేటివి నైట్రోజామిన్స్ అండ్ బెంజోపైరిన్. సో, ఈ నైట్రోజామిన్స్ అండ్ బెంజోపైరిన్ అనేది సిగరెట్ స్మోకింగ్ అప్పుడు రిలీజ్ అవుతది. విచ్ కాజ్ లంగ్ క్యాన్సర్. ఓకే. విచ్ కాజ్ లంగ్ క్యాన్సర్. నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ ఏజెంట్స్. వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్, హెచ్‌బీవీ అండ్ హెచ్‌టీఎల్ హ్యూమన్ టీ సెల్ లుకోమియా లాంటివి కాన్సర్ క్యాజింగ్ డిసీజెస్ అండి. వైరసెస్. సో, నెక్స్ట్ వచ్చేసి సమ్ నార్మల్ జీన్స్ కాల్డ్ ప్రోటో ఆంకోజీన్స్. నార్మల్ జీన్స్ ఉంటాయండి బాడీలో. ప్రోటో ఆంకోజీన్స్ అనేటివి ఉంటాయి. ఎప్పుడైతే ప్రోటో ఆంకోజీన్స్ అనేటివి మ్యూటేట్ అవుతాయో, మ్యుటేషన్ జరుగుతాయో, సడెన్ చేంజ్ అకర్ అవుతదో ప్రోటో ఆంకోజీన్స్‌లో, ఇవి క్యాన్సర్ సెల్‌గా మారిపోతుంది. క్యాన్సర్ కాజింగ్ ఫార్మ్స్ కాల్డ్ ఆంకోజీన్స్ లాగా మారిపోతాయి. సో, ఇదండి. నెక్స్ట్ వచ్చేసి డిటెక్షన్ టెక్నిక్. మొదటగా వచ్చేసి బయాప్సీ. టిష్యూ శాంపిల్ తీసుకొని ల్యాబ్‌కి పంపించి కన్ఫర్మేషన్ కోసం ల్యాబ్‌కి పంపిస్తారండి. టిష్యూని తీసుకుంటారు. చిన్న టిష్యూని తీసుకొని టెస్ట్ కోసం ల్యాబ్‌కి పంపించి క్యాన్సర్ ఉందా? లేదా? అనేది తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి టెక్నిక్ లైక్ ఎక్స్-రే, సిటీ, కంపౌండ్ టోపోగ్రఫీ అండ్ ఎంఆర్ఐ స్కాన్ లైక్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇన్ ఇమేజింగ్. ఎంఆర్ఐ స్కాన్ is a strong magnetic field and non-ionizing radiation to accurate detect and pathological change in the tissue. ఎంఆర్ఐ స్కాన్ అనేది పాథలాజికల్ చేంజెస్ ఏమైనా టిష్యూలో జరిగినాయా లేదా అని తెలుసుకుంటారు. సో, యాంటీబాడీ ఒక క్యాన్సర్ స్పెసిఫిక్ యాంటిజెన్‌కు అగైనెస్ట్‌గా యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతాయి. అవి డిటెక్ట్ చేయడం వల్ల కూడా క్యాన్సర్‌ను ఉందా లేదా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ మాలిక్యులర్ బయాలజీ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు జీన్స్‌ని. ప్రీడిస్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. అది క్యాన్సర్ సెల్‌గా మారే అవకాశం ఉందా అన్నప్పుడు ఆహ్, సదరు పేషెంట్‌ను ఎడ్యుకేట్ చేస్తారన్నట్టు. ఏమైతే ఆల్కహాల్ బంద్ చేయడం గానీ, స్మోకింగ్ లాంటివి గానీ, ఇలాంటివి హెల్తీ లైఫ్ స్టైల్‌ను మెయింటైన్ చేయమని చెప్తుంది. అంటే ఇది మాలిక్యులర్ బయాలజీ అనేది ముందస్తుగా మనం డిటెక్ట్‌గా చేయొచ్చన్నట్టు. ఫ్యూచర్‌లో వచ్చే అవకాశాలుంటాయి అని చెప్తదన్నట్టు ఈ మాలిక్యులర్ బయాలజీ. ఈ ట్రీట్మెంట్ చూద్దాం నెక్స్ట్. సర్జరీ. ఓకే. బాగా సెల్స్ రాపిడ్‌గా డివిజన్ అయినాయనుకోండి సర్జరీ చేస్తారు. హై ఎనర్జీ రేడియేషన్స్ ఆర్ యూజ్డ్ టు కిల్ క్యాన్సర్ సెల్స్. నెక్స్ట్ వచ్చేసి కీమోథెరపీ. కీమోథెరపీ అంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ట్రీట్మెంట్‌లో. సో, హెయిర్ ఊడిపోవడం ఇలాంటివి క్యాన్సర్‌లో అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో ఉపయోగించే కీమోథెరపీ ఇలాంటివి, రేడియేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు హెయిర్ లాస్ అవ్వడము ఇలాంటివి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యునోథెరపీ. ఇమ్యునోథెరపీలో బయాలజికల్ రెస్పాన్స్ మాడిఫైయర్ ఉంటది. ఈ ఇంటర్ఫియరాన్స్ అనేటివి ఉంటాయి. ఈ ఇంటర్ఫియరెన్స్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ సెల్స్‌ను డిటెక్ట్ చేయడము,
తర్వాత వాటిని కిల్ చేయడము జరుగుతుందన్నట్టు. దిస్ ఈస్ కాల్డ్ ఇమ్యునోథెరపీ. బయోలాజికల్ రెస్పాన్స్ మాడిఫైయర్ లైక్ ఇంటర్ఫియరాన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్. Recent survey indicating a concerning rise to drug and alcohol abuse among the youth. So, highlighting the urgent need for awareness of education. Recent surveys చెప్తున్నాయట ఆల్కహాల్ అండ్ డ్రగ్ ఎక్కువగా యూత్ తీసుకుంటుందంట. సో, అడ్రసింగ్ దిస్ ఇష్యూ ఈజ్ ఎ క్రూషియల్ టు ప్రివెంట్ హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్. ప్రివెంట్ చేయాలి హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ అండ్ ప్రమోట్ హెల్తియర్ లైఫ్ స్టైల్. హెల్తియర్ లైఫ్ స్టైల్ను ప్రమోట్ చేయాలి అని చెప్తున్నాడు. Drugs which are commonly used as opiates, cannabinoids, and coca alkaloids. సో మొదటిగా వచ్చేసి ఓపియేట్స్ చూద్దామండి. These are the drugs which bind to the special opioid receptors present in our central nervous system and gastrointestinal tract. It reduces central nervous system. Okay, central nervous system decrease చేస్తుంది. సో ఇట్ బైండ్స్ టు ద ఓపియాయిడ్స్ అనేది ఓపియాయిడ్ రిసెప్టర్స్ ఉంటాయండి సెంట్రల్ నర్వస్ సిస్టంలో, దానికి బైండ్ అవుతాయి. సో ఇదండి. ఇక్కడ టైప్స్ చూసినట్టయితే నేచురల్, సెమీ సింథటిక్ అండ్ సింథటిక్. నేచురల్ వచ్చేసి ఫ్రమ్ ద లాటెక్స్ ఆఫ్ పాపివెర్ సొమినిఫోరం. ఓకే, నేచురల్ వచ్చేసి ఫ్రమ్ ద లాటెక్స్ ఆఫ్ పాపివెరా సొమినిఫోరం. ఎగ్జాంపుల్ మార్ఫైన్. సో రెండోది వచ్చేసి సెమీ సింథటిక్. దిస్ డ్రగ్స్ ఆర్ మేడ్ బై కెమికలీ మోడిఫైడ్ నేచురల్ డ్రగ్స్. ఓకే అండి, ఈ కెమికల్గా మాడిఫై చేస్తారు అన్నట్టు. నేచురల్ డ్రగ్ని కెమికల్గా మాడిఫైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే అసిటిలేషన్ ఆఫ్ మార్ఫైన్, యాడింగ్ అసిటైల్ గ్రూప్ టు దిస్ మార్ఫైన్. అలా దీన్ని అంటాం అసిటిలేషన్ ఆఫ్ మార్ఫైన్. ఈ మార్ఫైన్ అసిటైల్ గ్రూప్ ఈస్ కాల్డ్ హెరోయిన్. సో డైఅసిటైల్ మార్ఫైన్ అని అంటాము. ఎగ్జాంపుల్ హెరోయిన్ ఈజ్ అ వైట్ క్రిస్టలైన్. స్మాక్. నెక్స్ట్ వచ్చేసి స్మాక్, బిటర్ ఆర్డర్లెస్ ఉంటుంది. సో స్మాక్ను ప్యూరిఫై చేస్తే హెరోయిన్ వస్తుందండి. సో అదండి, ఇది స్మాక్ అనేది బిటర్ ఆర్డర్లెస్ ఉంటుంది. సో మూడోది వచ్చేసి సింథటిక్, ఫార్మ్డ్ ఇన్ ఏ ల్యాబ్, పెథిడైన్ అండ్ మిథడైన్. సో ఓపియేట్స్ అనేటివి మొదటిగా డ్రగ్స్ అండి. ఇవి గుర్తుంచుకోవాలి. ఫ్రమ్ ద లాటెక్స్ ఆఫ్ పాపావేరా సొమినిఫెరం. ఎగ్జాంపుల్ మార్ఫైన్ అని. ప్లస్ సెమీ సింథటిక్ అండ్ సింథటిక్. ఓకే, ఇంపార్టెంట్ అండి. స్టిమ్యులెంట్స్. నెక్స్ట్ వచ్చేసి స్టిమ్యులెంట్స్. స్టిమ్యులెంట్స్ ఎన్హాన్సెస్ ద సిఎన్ఎస్ యాక్టివిటీ. సిఎన్ఎస్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది, ఇంక్రీజ్ చేస్తుంది. డోపమైన్, ఫర్ ఎగ్జాంపుల్ డోపమైన్. అండ్ ప్రమోట్స్ ద రిలీజ్ ఆఫ్ అడ్రెనిన్ అండ్ నాన్ అడ్రెనిన్. సో రిలీజ్ ఆఫ్ అడ్రెనిన్ అండ్ నాన్ అడ్రెనిన్ రిలీజ్ అవుతే ఏమవుతుందండి, కాజింగ్ ఎలివేటెడ్ హార్ట్ రేట్. హార్ట్ రేట్ పెరిగిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి, అండ్ ఆల్సో కాజ్ యూఫోరియా. సో యూఫోరియా కూడా కాజ్ చేస్తుంది. సిఎన్ఎస్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయడం ద్వారా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడము, బలం వచ్చినట్టు అవడం, బూస్ట్ ఎనర్జీ లెవెల్స్. సో ఇలా ఉంటుందండి స్టిమ్యులెంట్స్లో. కోకా ఆల్కలైడ్ ఆర్ కోకైన్ ఫ్రమ్ కోకా ప్లాంట్, ఎరిథ్రోజైలం కోకా. ఎరిథ్రోజైలం కోకా నెగిటివ్ ప్లాంట్ టు ద సౌత్ ఆఫ్రికా. సి కోకా ఆల్కలైడ్ ఆర్ కోకైన్ ఎక్కడి నుంచి వస్తుందండి? ప్లాంట్ ఎరిథ్రోజైలం కోకా. ఎరిథ్రోజైలం కోకా అనేది నేటివ్ ప్లాంట్ టు ద సౌత్ ఆఫ్రికా. ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ ఏ కోక్ ఆర్ క్రాక్, యూజువల్లీ స్నాటెడ్. స్నాటెడ్ అంటే ముక్కు పీల్చుకుంటారు కదండి, కొన్ని సినిమాల్లో మీరు చూసుంటారు, మూవీస్లో అట్లా. ఈ ముక్కు ద్వారా పీల్చుకుంటారు దీన్ని. ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ ఎ కోక్ ఆర్ క్రాక్. ఇట్ ఈస్ యూజువల్లీ స్నాటెడ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆంఫిటమైన్స్. దీన్ని సింథటిక్ పెప్ ఆర్ సూపర్మ్యాన్ పిల్స్ అని అంటాము. సో సూపర్మ్యాన్ పిల్స్ అంటే ఎనర్జీ రావడము అట్లా ఉంటుంది అన్నట్టు. సో యూఫోరియా కాజ్ చేస్తుంది అదండి. సో ఆంఫిటమైన్స్ ఆర్ కాల్ సింథటిక్ పెప్ ఆర్ సూపర్మెన్ పిల్స్. ఇది ఇంపార్టెంట్ అండి, ఆంఫిటమైన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ కోకైన్ కాజ్ అల్యూసినేషన్. అదర్ వెల్ నోన్ ప్లాంట్ విత్ అల్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఆర్ అట్రోపా బెల్డోమ్ అండ్ దతురా. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి అలిసినోజెన్స్. అలిసినోజెన్స్లా కన్నాబినాయిడ్స్ చదువుదామండి.
Cannabis sativa are the group of chemicals that interact with a cannabinoid receptor principally present in the brain. ఈ cannabis sativa అనేది ఇంటరాక్ట్ విత్ ద కన్నాబినాయిడ్ రిసెప్టార్స్. అది ఎక్కడ ప్రెజెంట్ ఉంటదండి? బ్రెయిన్‌లో ప్రెజెంట్ ఉంటది. నేచురల్ కన్నాబినాయిడ్స్ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఇన్‌ఫ్లోరెసెన్స్ ఆఫ్ ప్లాంట్ కన్నాబిస్ సటైవా. ఈ నేచురల్ కన్నాబినాయిడ్స్ అనేవి ఎక్కడి నుంచి ఆబ్టైన్డ్ అవుతాయండి? ఇన్‌ఫ్లోరెసెన్స్ ఆఫ్ ప్లాంట్ కన్నాబిస్ సటైవా. సో ఇట్ ఎఫెక్ట్స్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్ అండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఎఫెక్ట్స్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో ఈ కన్నాబిస్ సటైవా నుంచి ఒక్కొక్క పార్ట్ నుంచి అంటే ఒక్కొక్క డ్రగ్‌ని తయారు చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైడ్ ప్లాంట్ ఉన్నదనుకోండి. దాని నుంచి బంగ్ తయారు చేస్తారు. డ్రైడ్ ప్లాంట్ నుంచి బంగ్ తయారు చేస్తారు. డ్రై అన్‌ఫెర్టిలైజ్డ్ ఫీమేల్ ఇన్‌ఫ్లోరెసెన్స్ నుంచి గాంజా తయారు చేస్తారు. సో రెసిన్ నుంచి ఏం తయారు చేస్తారండి? చరాస్ అండ్ ఆషిష్ తయారు చేస్తారు. డ్రైడ్ ఫ్లవర్ అండ్ లీవ్స్ నుంచి మరువానా తయారు చేస్తారండి. సో ఇక్కడ జే సైలెంట్ అండి. సో జే సైలెంట్ మరువానా. ఎక్కడి నుంచి తయారు చేస్తారండి? డ్రైడ్ ఫ్లవర్ అండ్ లీవ్స్ నుంచి తయారు చేస్తారు. ఇదండి హలూసినోజెన్స్ చదవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెడేటివ్. సెడేటివ్ ఆల్సో నోన్ యాస్ ఎ ట్రాంక్యులైజర్ హెల్ప్ టు కామ్ అండ్ మైండ్ అండ్ రెడ్యూస్ యాంగ్జైటీ. యాంగ్జైటీని తక్కువ చేస్తదన్నట్టు. దిస్ డ్రగ్స్ విచ్ ఇస్ ఇంక్లూడెడ్ స్లీపింగ్ పిల్స్‌గా వాడడం జరుగుతది. వర్క్ బై డిక్రీజింగ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ అనేది తక్కువైపోతది. సో ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ బార్బిచురేట్స్ అండ్ బెంజోడైజెపిన్స్. సో మార్ఫైన్ ఈజ్ ఎ ఓపియాయిడ్ అండి. బట్ సెడేటివ్ పర్పస్‌గా గూడా ఉపయోగిస్తారు. సో మార్ఫైన్ ఈజ్ ఎ ఓపియాయిడ్ బట్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎ సెడేటివ్ ఆల్సో. ఇంపార్టెంట్. సో అదర్ డ్రగ్స్ అండి నార్కోటిక్స్, డైయూరిటిక్స్, హార్మోన్స్, అనబాలిక్ స్టెరాయిడ్స్, కన్నాబిస్. దిస్ డ్రగ్స్ ఆర్ అబ్యూజ్డ్ బై ఎ స్పోర్ట్స్ పర్సన్ అండి. స్పోర్ట్స్ పర్సన్ తీసుకుంటారు ఇవి. సో డోప్ టెస్ట్‌లో దొరకడము ఇవన్నీ ఉంటాయి కదండీ! సో ఇవ్వండి. నార్కోటిక్స్, డైయూరిటిక్స్, హార్మోన్స్, అనబాలిక్ స్టెరాయిడ్స్, కన్నాబిస్. ఈ అనబాలిక్ డ్రగ్స్ అనేటివి చూద్దాము. అనబాలిక్ డ్రగ్స్ గూడా స్పోర్ట్స్ పర్సన్ అబ్యూజ్డ్ బై స్పోర్ట్స్ పర్సన్ అండి. ద సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ అనబాలిక్ డ్రగ్స్‌కు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మేల్. ఫీమేల్‌లో చూద్దాం ఫస్ట్. అగ్రెసివ్‌నెస్ ఉంటది ఫీమేల్‌లో. మస్కులైన్ బాడీ డెవలప్ అవుతది. డీప్ వాయిస్ ఉంటది. వాయిస్ చేంజ్ అవుతది డీప్‌గా. ఇర్రెగ్యులర్ మెన్సురేషన్ సైకిల్. డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ క్లైటోరిస్ అనేది ఫీమేల్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అండి. మేల్‌లో వచ్చేసి అకిని, అగ్రెషన్‌గా ఉండడము, మూడ్ స్వింగ్స్ అవ్వడము, డిప్రెషన్, బాల్డ్‌నెస్ అంటే బట్టతల, ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ఎ టెస్టికల్స్. ఎట్లా ప్రివెంట్ చేయడం అండి? ఓకేనా? ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్‌గా సర్వే గూడా చెప్పింది డ్రగ్ ఆల్కహాల్ అనేది యూత్‌లో ఎక్కువయిందని. సో దీన్ని ప్రివెంట్ చేయాలి. కంట్రోల్ చేయాలి. సో చూడండి మొదటగా వచ్చేసి అవాయిడ్ అన్‌డ్యూ పియర్ ప్రెషర్. ఎడ్యుకేషన్ అండ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్ నుంచి సాయం తీసుకోవాలి. సో లుకింగ్ ఫర్ డేంజరస్ సైన్స్. ఎప్పుడప్పుడు కనిపెడుతూ ఉండాలి తల్లిదండ్రులు, ఈవెన్ పేరెంట్స్, తల్లిదండ్రులు అండ్ టీచర్స్ గాని. ఎక్కువగా నిద్రపోవడము, కళ్ళు రెడ్‌గా అవ్వడము, సో హైజీన్ పాటించకపోవడము, ఇలాంటివి కొన్ని డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో కొన్ని సింప్టమ్స్ కనబడుతుంటాయండి. మనం చూడాలి లుకింగ్ ఫర్ డేంజరస్ సైన్స్ చూసి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇయ్యడం గాని, మళ్ళీ తీసుకోకుండా ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి. సీకింగ్ ప్రొఫెషనల్ అండ్ మెడికల్ హెల్ప్ ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి ఎన్‌సీఈఆర్‌టీ చదువుదామండి. కంటిన్యూయస్‌గా చదువుకుంటూ వెళ్దాము. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఆల్రెడీ డిస్కస్ చేశాను గానీ ఒకసారి మళ్ళీ చదువుదాం. ఎందుకంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ కంటిన్యూయేషన్ ఉంటది. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది నాన్ స్పెసిఫిక్ ఆఫ్ డిఫెన్స్ అండి. సో నాన్ స్పెసిఫిక్ అంటే ఏదైనా ఫారెన్ ఏజెంట్ వచ్చింది అంటే అటాక్ చేసేస్తది అంతే. ఇట్ ఈస్ నాట్ ఎ పాథోజన్ స్పెసిఫిక్. అక్వైర్డ్ అనేది పాథోజన్ స్పెసిఫిక్‌గా ఉంటది. So innate immunity consisting of a four type of barriers like physical barrier, physiological barrier, and cellular barrier and cytokine barrier. మెమరీ సెల్స్ అనేటివి ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఫామ్ కావండి. నెక్స్ట్ వచ్చేసి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ప్యాథోజన్ స్పెసిఫిక్ ఇది. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై మెమరీ సెల్స్ ఉంటాయి. దిస్ దిస్ మీన్స్ వెన్ ఎవర్ బాడీ ఎన్కౌంటర్స్ ద ఫస్ట్ టైమ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద
A response called primary response, which is slow intensity. Subsequent encounter అయిందనుకోండి సేమ్ ప్యాథోజన్, హైలీ ఇంటెన్సిఫైడ్ సెకండరీ ఆర్ అనమెనిస్టిక్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సెకండరీ రెస్పాన్స్ అనేది ఇంటెన్సిటీగా ఉంటుందండి. ఇది మనం చదువుకున్నాము. ప్రైమరీ అండ్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ టూ స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ కాల్ లింఫోసైడ్స్ కాల్ బి లింఫోసైడ్స్, టీ లింఫోసైడ్స్ అని. సో బి లింఫోసైడ్స్ ప్రొడ్యూస్ అనే ఆర్మీ ఆఫ్ ఎ ప్రోటీన్ యాంటీబాడీస్. ఈ టీ సెల్స్ అనేవి ఏంటి అండి? టీ సెల్స్ అనేవి ఇండ్యూస్ చేస్తాయి యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, బి సెల్స్ అనేటివి యాంటీబాడిక్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ ఈచ్ యాంటీబాడీ మాలిక్యులైజ్ ఏ 4 పెప్టైడ్ చైన్స్ ఉంటాయి. 2 స్మాల్ లైట్ చైన్స్ అండ్ 2 లాంగర్ కాల్డ్ హెవీ చైన్స్ అని. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ అవర్ బాడీ. ఐజీఏ, ఐజీఎం, ఐజీఈ, ఇది ఇట్లా గురించి మనం డీటెయిల్గా చదువుకున్నామండి. సో ఇమ్మోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటి? ఓకే, because of the antibodies are present in the blood, the response is called immoral immune response. Antibodies అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఇమ్మోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్లో. సో బి లింఫోసైట్స్ అనేటివి ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో టీ సెల్స్ అనేటివి, టీ లింఫోసైట్స్ అనేటివి కీ రోల్ ప్లే చేస్తాయి. ఇట్ ఈస్ మీడియేటెడ్ బై టీ లింఫోసైట్స్. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, ఇమ్మోరల్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇమ్మోరల్ ఇమ్యూనిటీ గురించి ఇమ్మోరల్ ఇమ్యూనిటీ గురించి మనము డీటెయిల్గా చదివామండి. ఓకే, వెరీ ఆఫన్ వెన్ సమ్ హ్యూమన్ ఆర్గాన్స్ లైక్ హార్ట్, ఐ, లివర్, కిడ్నీ ఫెయిల్ టు ఫంక్షన్ సాటిస్ఫాక్టరీలీ, ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం ఉంటుంది అని చెప్పాను. అప్పుడు డోనర్ అనేది మనం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామండి? ఎనిమల్ నుంచి కానీ, అనదర్ ప్రిమిటివ్ కానీ, ప్రైమేట్ కానీ, ఎనీ హ్యూమన్ బీయింగ్స్ తీసుకోము. ఎట్లా తీసుకుంటామండి? బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ కానీ, టిష్యూ మ్యాచింగ్ ఉన్నప్పుడే మనము బ్లడ్ అంటే డోనర్ నుంచి తీసుకుంటాం అన్నట్టు. సో అప్పుడు గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది లేకపోతే. సో ఎంత బ్లడ్ అండ్ బ్లడ్ గ్రూప్ అండ్ టిష్యూ మ్యాచింగ్ ఉన్న ఇమ్నో సప్రెసెంట్స్ అని వాడవలసి ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ద పేషెంట్ హ్యాస్ టు టేక్ ఇమ్నో సప్రెసెంట్స్. సో ఇదండి సెల్ మీడియేటర్ ఇమ్యూనిటీ అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది అన్నట్టు. ఒకవేళ వేరే గ్రాఫ్ట్ తీసుకున్నాం, గ్రాఫ్ట్ అంటే కిడ్నీ, ఇట్లా లివర్, ఇది గ్రాఫ్ట్ అంటాము అన్నట్టు. డోనర్ నుంచి తీసుకునేదాన్ని గ్రాఫ్ట్ అంటాం. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి అవి. ఓకే, టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి, అవి కనిపెడతాయి అన్నట్టు. సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రాఫ్ట్ రిజెక్షన్. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. వెన్ ద హోస్ట్ ఈజ్ ఎక్స్పోజ్ టు ద యాంటీజెన్ which may be in the form of living or dead microbes or other proteins, antibodies are produced in the host body. This type of immunity is called active immunity. సో డెడ్ మైక్రోబ్స్ పంపించిన వ్యాక్సినేషన్ అప్పుడు ఏదైనా జనరల్ ఇన్ఫెక్షన్ అయినా యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయండి. ఈ యాక్టివ్ ఇమ్యూనిటీలో స్లో అండ్ టేక్ టైమ్ టు గివ్ ఎ ఫుల్ ఎఫెక్టివ్ రెస్పాన్స్. టైం తీసుకుంటుంది ఎఫెక్టివ్ రెస్పాన్స్ యాక్ట్ చేయడానికి. ఇంజెక్టింగ్ ద మైక్రోబ్స్ డెలిబరేట్లీ డ్యూరింగ్ ఇమ్యునైజేషన్ ఆర్ ఇన్ఫెక్షస్ ఆర్గానిజమ్స్ gaining access into the body during the natural infection induce active immunity. So ready-made antibodies ఇచ్చినాం directly to protect against the foreign agents, it is called passive immunity. సో యాక్టివ్ ఇమ్యూనిటీలో ఇమ్యునైజేషన్, న్యాచురల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, మెమరీ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇందులో మాత్రం ప్యాసివ్ ఇమ్యూనిటీలో మాత్రం డైరెక్ట్ యాంటీబాడీస్ ఇచ్చేస్తామని చెప్పాము. కొలెస్ట్రామ్, సో మదర్ మిల్క్ నుంచి డైరెక్ట్ బేబీకి అందుతాయి డైరెక్ట్ యాంటీబాడీస్. ద ఫీటస్ ఆల్సో రిసీవ్ సమ్ యాంటీబాడీస్ ఫ్రమ్ ద మదర్ త్రూ ప్లాసెంటా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. దిస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని చెప్పాము. సో వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్ ఆర్ వ్యాక్సినేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ మెమరీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. మెమరీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్రైమరీ రెస్పాన్స్లో మెమరీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మళ్ళీ సెకండ్ సార్ వచ్చినప్పుడు అదే ప్యాథోజన్ వచ్చినప్పుడు ఎక్కువ ఇంటెన్సిటీగా దాడి చేస్తాయి అన్నట్టు. సో అదండి. In the vaccination preparation of antigen property of pathogen are inactivated weakened pathogen ఇచ్చేస్తాం introduced into the body. The antibodies produced in the body against this antibody would neutralize the pathogenic agent during the actual infection. Actual infections వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ ప్యాథోజన్ న్యూట్రలైజ్ చేస్తాయని చెప్పాము. న్యూట్రలైజ్ అంటే చంపేయడం అన్నట్టు. ద వ్యాక్సిన్ ఆల్సో జనరేట్ మెమరీ, బి సెల్స్, టీ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి.
ఆ బీ సెల్స్, టీ సెల్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్యాథోజన్ని క్విక్‌గా రికగ్నైజ్ చేస్తాయని చెప్పాను. If a person is infected with some deadly microbes to which quick human response is required to as a tetanus. టెటానస్‌లో ఇమ్మీడియేట్‌గా యాంటీబాడీస్ ఇవ్వాలండి. డైరెక్ట్ యాంటీబాడీస్ ఇస్తారు. వి నీడ్ టు డైరెక్ట్‌లీ ఇంజెక్ట్ ద పెర్ఫార్మ్డ్ యాంటీబాడీస్. సో, టెటానస్‌లో. ఇప్పుడు పాము కరిచినప్పుడు కూడా యాంటీటాక్సిన్ ఇమ్మీడియేట్‌గా ఇవ్వాలి. ఈవెన్ ఇన్ ద స్నేక్ బైట్ ద ఇంజెక్షన్ విచ్ ఈస్ గివెన్ టు ద పేషెంట్ కంటైన్ పెర్ఫార్మ్డ్ యాంటీబాడీస్. సో, యాంటీబాడీస్ ల్యాబ్‌లో తయారు చేసి డైరెక్ట్ ఇస్తారండి ఇందులో. దిస్ ఈస్ టైప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఈస్ కాల్డ్ పాసివ్ ఇమ్యునైజేషన్. అర్థమవుతుందా అండి? ఈ రీకాంబినేటెడ్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యాక్సిన్స్ డెవలప్ చేసిండు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని. ఓకే. పాసివ్ ఇమ్యునైజేషన్ అంటే డైరెక్ట్‌గా యాంటీబాడీస్ ఇవ్వడం. టెటానస్ లాంటివి. డాగ్ బైట్ ఉన్నప్పుడు గూడా కొన్ని సమయంలో స్నేక్ యాంటీ వీనమ్ ఇచ్చినప్పుడు గూడా, స్నేక్ బైట్ చేసినప్పుడు. సో, ఇది పాసివ్ ఇమ్యునైజేషన్ అని చెప్పాను. ఎగ్జాంపుల్స్ గూడా ఇచ్చానండి మీకప్పుడు. When you go into the new place at sudden you start sneezing, wheezing, no explained reason. సో, అప్పుడు ఎలర్జెన్స్ అనేటివి ఉంటాయన్నట్టు. ఎగ్జాజరేటెడ్ రెస్పాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ టు సెర్టైన్ యాంటిజెన్ ప్రెజెంట్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ ఈస్ కాల్డ్ అలర్జీ. ఎగ్జాజరేటెడ్ రెస్పాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. ద సబ్స్టెన్స్ విచ్ హాస్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఆర్ కాల్డ్ అలర్జెన్స్. ఏవండి అలర్జెన్స్? ఇట్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ఐజీఈ యాంటీబాడీస్ అని కూడా చెప్పాను. అప్పుడు యాంటీబాడీస్, ఐజీఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. కామన్ ఎగ్జాంపుల్ వచ్చేసి డస్ట్, పోలన్ ఇవన్నీ తెలుసు. సిమ్టమ్స్ ఆఫ్ అలర్జిక్ రియాక్షన్స్ ఇంక్లూడ్ స్నీజింగ్, వాటర్ ఐస్, రన్నింగ్ నోస్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అని. అలర్జీ ఈస్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ కెమికల్స్ లైక్ హిస్టమైన్ అండ్ సెరోటోనిన్ అండ్ ఫ్రమ్ మాస్ట్ సెల్స్. మాస్ట్ సెల్స్ నుంచి హిస్టమైన్ అండ్ సెరోటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతది. అందుకే అలర్జీ అనేది వస్తదండి. ఫర్ డిటర్మినింగ్ అలర్జిక్ రియాక్షన్ ఎందుకొస్తదండి? సో, మాస్ట్ సెల్స్ ప్రొడ్యూస్ హిస్టమైన్ అండ్ సెరోటోనిన్. సో, అది నేను డయాగ్రామ్ ఇచ్చి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి మీకు. So the patient is exposed to or injected with a very small dose of possible allergens తోని అప్పుడు రియాక్షన్ ఈజ్ స్టడీడ్. ఓకే. The drugs like antihistamines, adrenaline, and steroids are quickly reduce the symptoms of allergy. If life-saving drugs అండి antihistamines, adrenaline అండ్ స్టీరాయిడ్స్, అనఫిలాక్టిక్ షాక్ ఉన్నప్పుడు తొందరగా ఇవి ఇస్తే పేషెంట్ రికవర్ అవుతాడండి. సమ్ హౌ మోడర్న్ డే లైఫ్ స్టైల్ వాస్ లోవరింగ్ ద ఇమ్యూనిటీ అని ఇట్లా చెప్తున్నాడు లోవరింగ్ ఇమ్యూనిటీ అని. సో, సెన్సిటివ్‌గా తయారైంది. సెన్సిటివ్ టు ద ఎన్వైర్న్మెంట్ ఉన్నారని చెప్తున్నాడన్నట్టు. ఆటో ఇమ్యూనిటీ అంటే మీకు తెలుసండి. సెల్ఫ్ యాంటిజెన్ సెల్ఫ్ బాడీ సెల్స్‌ను అటాక్ చేస్తుంటాయన్నట్టు. ఓకే. దీన్నే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో, డ్యూ టు ద జెనెటిక్ అండ్ అన్నోన్ రీజన్ ద బాడీ అటాక్స్ సెల్ఫ్ సెల్స్. ఓకే. బాడీ అటాక్స్ సెల్ఫ్ సెల్స్‌ని అటాక్ చేస్తది. ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఫారెన్ బాడీస్, ఫారెన్ పాథోజన్ అనుకోని సెల్ఫ్ సెల్‌నే అటాక్ చేస్తాయి. సో, ఇది దిస్ రిజల్ట్ ఇన్ ద డ్యామేజ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పాను. రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపిస్ ఎరిథెమాటిస్, సోరియాసిస్ లాంటివి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండి. సో, ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ద బాడీ గురించి చూద్దామండి. హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ లింఫాయిడ్ ఆర్గాన్స్, tissues, cells, and soluble molecules like antibodies. So, as we have read, immune system is a unique in the sense of that it recognizes the foreign antigen, respond to the this and remember them. Immune system is a play important role in the allergic reactions, autoimmune diseases, and organ transplantation. ఇది కూడా చూసామండి. So, lymphoid organs. These are the organs where origin and maturation and proliferation of lymphocytes occurs. Okay, lymphoid organs లో ఏమవుతుందండి మెచ్యురేషన్, ప్రొలిఫరేషన్ అండ్ లింఫోసైట్స్ జరుగుతాయి అన్నట్టు. దిస్ ఆర్ ద ఆర్గాన్స్ వేర్ ఆరిజిన్ అండ్ మెచ్యురేషన్ అనేది ప్రొలిఫరేషన్ of lymphocytes occur in lymphoid organs. Okay, the primary lymphoid organs are bone marrow and thymus, where immature lymphocytes differentiated into antigen specific lymphocytes. Okay, ఈ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్లో బోన్ మ్యారో థైమస్లో జరిగిన తర్వాత మెచ్యురేషన్ జరిగిన తర్వాత లింఫోసైట్స్ మైగ్రేటెడ్ ఇంటు ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. ఓకే. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే బోన్ మ్యారో థైమస్. సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అంటే స్ప్లీన్, lymphatic nodes, tonsils, patches of small intestine, and appendix. Okay. Secondary lymphoid organs provide the site for interaction of lymphocytes with the antigen.
ఒక సెకండరీ లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో అవి యాంటీజెన్‌తోని ఇంటరాక్షన్ జరుగుతదన్నట్టు. ఓకే. The location of various lymphoid organs in the body is shown in 7.5. The bone marrow is the main lymphoid organ where so the thymus is a lobed organ located near the heart and beneath the breastbone. Breastbone. Thymus is a quite larger at the time of a birth, but keep reducing the size with the age by time of a puberty is attained. It reduces to the small size. రాను రాను ప్యూబర్టీ అటెండ్ అయిన వరకు అది స్మాల్ సైజ్ లో మారిపోతుందని చెప్తున్నాడు. బోత్ బోన్ మ్యారో అండ్ థైమస్ ప్రొవైడ్ మైక్రో ఎన్వైర్మెంట్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ టీ సెల్స్. బోత్ బోన్ మ్యారో థైమస్ ఏదైతే ఉందో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్, ఇట్ ప్రొవైడ్స్ ద మైక్రో ఎన్వైర్మెంట్ for the development of maturation of T lymphocytes ఇది చదివాము. The spleen is the largest bean shaped organ. Secondary lymphoid organ లో spleen గురించి చదువుదాము. So it's mainly contain lymphocytes and phagocytes. It acts as a filter of the body by trapping blood-borne microorganisms. Spleen has a large reservoir of erythrocytes. Okay, it is a large reservoir of erythrocytes. Lymph nodes గురించి చదువుదాం. Lymph nodes are small solid structure located in different points along the lymphatic system. Lymph nodes serve as a trap the microorganisms or other antigens which happen to get into the lymph and tissue fluid. Okay. ఇదండి lymphatic tissue also lined with the major tracts, respiratory, digestive and urogenital tract called mucosa associated lymphatic tissue. Mucosa associated lymphatic tissue ఇది ఇంపార్టెంట్ అండి చాలా. మాల్ట్ it consisting about 50% of lymphatic tissue in the body. 50% of lymphatic tissue ఈ మాల్ట్‌లోనే ఉంటదంట. MALT ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగిండండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఎయిడ్స్ ఈజ్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. దిస్ మీన్స్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇది సిండ్రోమ్ అన్నామండి, గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి. ఎయిడ్స్ వాజ్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్ 1981 అండ్ ఇన్ ద లాస్ట్ 25 years ago, for 25 years or so, it spread all over the world, killing more than 25 million persons. Okay, AIDS is caused by human immunodeficiency virus. A member of group of viruses called retrovirus, which is envelope enclosing RNA gene. Transmission of HIV infection at sexual contact with the infected person by transfusion of contaminated blood and blood products by sharing the infected needles. ఇవంతా చదివాము. So from the infected mother to a child through placenta. So people with high risk getting infection include people who are high risk getting this infection includes individual who have a multiple sexual partners, so drug addicts who take drugs intravenously. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇండివిజువల్ who require repeated blood transfusion and children born to HIV infected mother. సో ఇట్లా do you know when do people need repeated blood transfusion? ఎప్పుడు అవసరం ఉంటుందండి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్? హిమోఫీలియా కేసెస్ కానీ ఇలాంటి దాంట్లో హిమోఫీలియా, సో అట్లా తలసేమియా లాంటి కేసెస్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది రిపీటెడ్గా అవసరం ఉంటుంది. సో ఇట్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ హెచ్ఐవి ఎయిడ్స్ ఈజ్ నాట్ స్ప్రెడ్ బై మేర్ టచ్ ఆర్ ఫిజికల్ కాంటాక్ట్. మేర్ టచ్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ఇది అక్కడ కాదండి. ఇట్ స్ప్రెడ్ ఓన్లీ త్రూ ఎ బాడీ ఫ్లూయిడ్స్. ఓకే, అండ్ ఇంపరేటివ్ ఫర్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్ వెల్ బీయింగ్. సో కొందరు ఐసోలేట్ చేసి పెడతారు హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లను, అట్లా చేయొద్దండి. సో అట్లా చేస్తే ఇంకా డిప్రెషన్కి లోన్ అయి ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. సో ఐసోలేట్ చేసి ఉంచకూడదని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ స్ప్రెడ్ టచ్ ఆర్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా అక్కడ కాదు కాబట్టి. సో టచ్ ఆర్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ కాదు ఈ డిజీజ్ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది. Hence imperative for physical and psychological. The HIV AIDS infected persons are not isolated from the family and society. అదే చెప్తున్నాడు, నాట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. దేర్ ఆల్వేస్ టైమ్ లాగ్ బిట్వీన్ ఇన్ఫెక్షన్ అండ్ అపేరెన్స్ ఆఫ్ ఎయిడ్స్ సిమ్టమ్. సో టైమ్ లాగ్ బిట్వీన్ ఇన్ఫెక్షన్ అండ్ అపేరెన్స్ ఆఫ్ ఎయిడ్స్ సిమ్టమ్, టైమ్ లాగ్ ఉంటుందండి బాగా. సో ఆ పీరియడ్ వచ్చేసి 3 months to many years. ఓకే, యూజువల్లీ 5 to 10 years. ఎయిడ్స్ సిమ్టమ్స్ ఎప్పుడు ఆఖరైతే అప్పుడు ప్రాబ్లం అవుతుందండి పేషెంట్కి. సో అట్లా సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది మొత్తం డౌన్ అయిపోతుంది. సో అప్పుడు ఇబ్బంది అవుతుందండి. సో ఆఫ్టర్ గెటింగ్ ద బాడీ ఆఫ్ ఏ
the virus enter into the macrophages where RNA genome of virus replicates to form viral DNA. ఆ వైరల్ డిఎన్ఏ మ్యాక్రోఫేజెస్లోకి ఎంటర్ అయిన తర్వాత వైరల్ డిఎన్ఏగా మారిపోతుందని చెప్పాను. ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఎంజైమ్ని ఉపయోగించుకొని ద వైరల్ డిఎన్ఏ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద హోస్ట్ cell DNA and direct the infected cells to produce virus particles. The macrophages continue to produce a virus. Okay, continues to produce a virus. In this way, the macrophages are called HIV factory. ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయినా అండి నేను. ద మ్యాక్రోఫేజెస్ అనేవి హెచ్ఐవి ఫ్యాక్టరీగా ఉంటాయి. యాక్ట్ లైక్ హెచ్ఐవి ఫ్యాక్టరీ. సో ఇక్కడ సైమల్టేనియస్‌గా నేనేందండి మైక్రోఫేజెస్ ఎంటర్ అయిన తర్వాత టీ లింఫోసైట్స్‌కి ఎంటర్ అవుతాయని చెప్పాను హెచ్ఐవి వైరస్. కానీ అలా కాదు ఎన్‌సీఈఆర్‌టీలో ఎలా ఇచ్చాడంటే సైమల్టేనియస్‌లీ. సో మైక్రోఫేజెస్‌కి ఎంటర్ అయినప్పుడే టీ లింఫోసైట్స్‌కు అప్పుడే ఎంటర్ అవుతాయండి. ఓకే. ఒకటేసారి ఎంటర్ అవుతాయని చెప్తున్నాడు ఇక్కడ. సో నేను మాత్రము మైక్రోఫేజెస్ తర్వాత టీ లింఫోసైట్స్‌కు ఎంటర్ అవుతానండి. ఎంటర్ అవుతాయని చెప్పాను హెచ్ఐవి వైరస్. అది తప్పండి. సో చిన్న కరెక్షన్ ఇక్కడ. Simultaneously, HIV enters into the T helper T lymphocytes and replicates and produce the progeny viruses. So released and attack other T lymphocytes. T lymphocytes attack chestadi. So during the period, person suffering from bouts of fever, diarrhea, and weight. Due to the decreasing of number of T helper cells, హెల్పర్ టీ లింఫోసైట్స్ తక్కువ అవుతేనే ఇబ్బంది అవుతుందండి. సో టీ హెల్పర్ టీ లింఫోసైట్స్ తక్కువ అవ్వడం ద్వారా డ్యూ టు ద బ్యాక్టీరియా ఎస్పెషల్లీ మైకోబాక్టీరియం, వైరస్, ఫంగల్, ఈవెన్ పారాసైట్ లైక్ టాక్సోప్లాజ్మా ఇలాంటి డిసీజెస్ వస్తాయండి. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ టెస్ట్, ఎలిసా టెస్ట్. ఓకే అండి. The treatment of AIDS with antiretroviral drug is not only partially effective and they can be only prolong the life of the patient but cannot prevent the death, which is inevitable. So prevention ఎలా చేస్తామండి in AIDS as a no cure prevention is better option. So of course in blood transfusion patients newborn may take place during the poor monitoring అండి. సో అలా అండి. గవర్నమెంట్ కూడా ఇండియన్ గవర్నమెంట్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అండ్ అదర్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఆర్ డూయింగ్ ఎ లాట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అబౌట్ ఎయిడ్స్. ఓకే. ఎన్జిఓస్ కానీ ఎన్ఏసిఓ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కూడా వర్క్ చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టార్ట్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు ప్రివెంట్. ఓకే అండి. టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. So making the blood safe from the HIV, ensuring use of only disposable needles and syringes in public and private and clinics. Private hospitals, clinic lo disposable syringes vaadale. Free distribution of condoms, control of drug abuse, educating the safe sex and promote regular checkups of HIV susceptibility in population. So infection with HIV or having AIDS something that could not be hidden. Okay, hidden గా దాచుకోవాల్సిన అవసరం లేదు. సో దెన్ ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్ టు ద పీపుల్, మోర్ పీపుల్. హెచ్ఐవి ఉంది అని ఒకవేళ బ్లడ్ ఇచ్చామనుకోండి, బ్లడ్ డొనేట్ చేసినామనుకోండి, అట్లా ఎఫెక్ట్ అవుతుందండి. సో అట్లా హెచ్ఐవి పేషెంట్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకో ఊరికి స్ప్రెడ్ కాకుండా కూడా. అది కూడా వాళ్ళ బాధ్యత అండి, రెస్పాన్సిబిలిటీ. సో యా, హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ నీడ్ టు హెల్ప్ సింపతి ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ షండ్ బై సొసైటీ. సింపతి చూపెట్టాలి వాళ్ళ పైన, అంతేగాని వాళ్ళని ఐసోలేట్ చేసి ఈ డిజీజ్ వచ్చింది ఇట్లా అని వాళ్ళను మానసికంగా కృంగదీసేలా మనం చేయకూడదు. సో హెచ్ఐవి అనేది మేర్ టచ్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా రాదండి, ఫ్లూయిడ్స్ ద్వారా వస్తుంది. ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా రాదు కాబట్టి అంత ఐసోలేట్ చేయవలసిన అవసరం లేదు. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ట్రాన్స్మిషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఓకే. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్. Cancer is one of the most dreadful diseases of human being and is a major cause of death all over the globe. More than millions of Indians suffer from cancer and a large number of them die for annually. The mechanism that underlie development of cancer or oncogenic transformation of a cells, its treatment and control have been some of the most intense area of research and in biology and medicine. ఇంకా రీసెర్చ్ జరుగుతుంది ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలని. ఇన్ అవర్ బాడీ సెల్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ ఈజ్ హైలీ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్. ఇన్ క్యాన్సర్ సెల్స్ దెర్ ఇస్ అ బ్రేక్ డౌన్ ఆఫ్ రెగ్యులేటరీ మెకానిజం. రెగ్యులేటరీ మెకానిజం అనేది బ్రేక్ అవుతుందండి. సో నార్మల్ సెల్స్ షో ప్రాపర్టీ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఇన్హిబిషన్ చూపెడుతుంది.
నార్మల్ సెల్స్ ఏమవుతాయంటే కాంటాక్ట్ ఇన్హిబిషన్ చూపెడతాయి. సో క్యాన్సర్ సెల్స్ ఏందండి, ఇట్ లాస్ ఇట్స్ ప్రాపర్టీ కాంటాక్ట్ ఇన్హిబిషన్ అనేది లాస్ అయిందనుకుని ఏమవుతుందండి, ఇంకో సెల్కు టచ్ అయ్యంగా ర్యాపిడ్గా డివిజన్ జరుగుతుందని చెప్పాను. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ సెల్స్ జస్ట్ కంటిన్యూ టు డివైడ్, give rise to mass of cells called tumors. Tumors are two types, benign and malignant. Benign tumors are normally confined to the original location and do not spread other parts, other parts. Okay. The malignant tumor, on the other hand, mass proliferating cells and neoplastic and tumor cells. They grow very rapidly, including the damaging surrounding the normal tissue. Okay, metastasis అనే ప్రాపర్టీ ఉంటుంది. ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్కు బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాజెస్ ఆఫ్ క్యాన్సర్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నార్మల్ సెల్ ఇంటూ క్యాన్సర్ నియోప్లాస్టిక్ సెల్స్ మే ఇండ్యూస్ ఫిజికల్, కెమికల్ ఆర్ బయాలజికల్ ఏజెంట్స్. These agents are called carcinogens. Ionizing radiations like X-ray and gamma rays and non-ionizing radiation like a UV cause DNA damage. DNA damage అయ్యి నియోప్లాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నాను. ద కెమికల్ కార్సినోజన్ ప్రజెంట్ ఇన్ ద టొబాకో smoke have been identified as a major cause of lung cancer. Cancer causing viruses called oncogenic viruses have been called viral oncogens. Cellular oncogens or proto-oncogens have been identified with normal cells, which is activated under certain conditions. Okay, certain condition la ఈ సెల్యులర్ ఆంకోజెన్స్, ప్రోటో ఆంకోజెన్స్ యాక్టివేట్ అవుతాయి. దిస్ లీడ్ టు ఆంకోజెనిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెల్స్. ఓకే అండి, చెప్పాను అది నేను. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ఎసెన్షియల్ టు అలౌ ద డిజీజ్ ట్రీటెడ్ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ కేసెస్. క్యాన్సర్ డిటెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బయాప్సీ, హిస్టలాజికల్, pathological స్టడీస్ చదవాలి. In biopsy, the piece of suspected tissue cut into the section is stained and examined under the macroscopic. Okay, techniques like X-ray, CT scan, MRI scan is very useful for the detect of cancer in internal organs. So antibodies against the cancer-specific antigens are also detect the cancer అండి. సో ఇదండి మాలిక్యులర్ బయాలజీ అని చెప్పాను. మాలిక్యులర్ బయాలజీ ద్వారా ముందే డిటెక్ట్ జీన్స్ ఇన్ ఇండివిడువల్. సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ చూద్దామండి. కామన్ అప్రోచ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ సర్జరీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునోథెరపీ. రేడియేషన్ థెరపీలో ట్యూమర్ సెల్స్ ఆర్ irradiated lethally, taking proper care of normal tissue. Several chemotherapeutic drugs are used to kill cancer cells. Okay. మేజర్ డ్రగ్స్ యూజ్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఎయిర్ లాస్, ఎనిమియా ఉంటుందండి. కీమోథెరపటిక్ డ్రగ్స్ అనేటివి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేస్తాయి. సో యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అని కూడా అంటాము. So most of the cancers are treated by combination of surgery, radiotherapy, and chemotherapy. Tumor cells have been shown to avoid detection and destruction of immune system. Therefore, the patient are given substances like biological response modifiers such as alpha interferon అనేది ఇస్తామండి. A biological response modifier which activate the immune system and help in the destroying of the tumor. Okay అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. Survey and statistics show that use of drugs and alcohol has been rising, especially among the youth. Okay, Andy. This is really cause of a concern as it could result in many harmful effects. So the drugs most commonly used are opioids, cannabinoids, and coca alkaloids. Majority of these are obtained from the flowering plant and some obtained from fungi. మొదటగా మనం ఓపియాయిడ్స్ చూద్దామండి. ఓపియాయిడ్స్ ఆర్ ద డ్రగ్స్ విచ్ బైండ్ టు ద specific opioid receptors present in our central nervous system and gastrointestinal tract. సో ఇదంతా చదివామండి మనం. heroin is commonly called as a smack, is chemically diacetyl morphine, which is white, odorless, bitter crystalline compound. This is obtained from acetylation of morphine అని అన్నాము. సో ఇది సెమీ సింథటిక్ అని అన్నట్టు, విచ్ ఇస్ extracted from ఎక్కడి నుంచి అండి, extracted from poppy plant Papivera somniferum, generally taken by స్నాటింగ్ అంటే ముక్కుతో పీల్చుకుంటారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అల్యూసినోజెన్స్. ఓకే, ఇందులో కనాబినాయిడ్స్ అనేటివి ఉంటాయి. ద కనాబినాయిడ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ కెమికల్స్ విచ్ ఇస్ ఇంటరాక్ట్ విత్ ద cannabinoid receptors present principally in the brain. Natural cannabinoids are obtained from the inflorescence of plant cannabis sativa. ఓకే అండి, cannabis sativa నుంచి వస్తాయి అన్నట్టు. ఓకే, the flower tops, leaves and resins of cannabis plants are used very combination to produce
మరువానా, ఆషిష్, చరాస్, గంజా ఇవన్నీ చెప్పాను. కనబిన్ ప్లాంట్స్ నుంచి ఏ ఏ పార్ట్స్ నుంచి ఎట్లా వస్తాయని. సో జనరలీ టేకన్ ఫ్రమ్ ఇన్హలేషన్ ఆఫ్ ఓరల్ ఇంజెక్షన్. దే ఆర్ నోన్ ఫర్ ఎఫెక్టివ్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఎఫెక్టివ్ పడుతుందని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి స్టిమ్యులెంట్స్ అండి. నెక్స్ట్ స్టిమ్యులెంట్స్ వచ్చేసి కోకో ఆల్కలైడ్ ఆర్ కోకైన్ ఈజ్ ఆప్టెన్ ఫ్రమ్ ద కోకా ప్లాంట్ గా ఎరిథ్రోజైలం కోకా నేటివ్ టు సౌత్ ఆఫ్రికా. ఇట్ ఈస్ interference with the transport of neurotransmitter dopamine and cocaine, commonly called as a coke or crack, usually snorted. It is a potent stimulating action on central nervous system. Potent stimulating action and in central nervous system, producing a sense of euphoria and increased energy. Excessive dosage of cocaine cause hallucination. Other will plant hallucinogenic properties are atropa, beldoma, and datura. ఇవన్నీ చదివామండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సెడేటివ్స్. డ్రగ్స్ లైక్ బార్బిచరైడ్స్, amphetamines, benzodiazepines, and other similar drugs that are normally used in medicine to help the patient cope with the mental illness like depression and insomnia. సో ఇక్కడ యాంఫిటమైన్ అనేది స్టిమ్యులెంట్ అండి, పోటెంట్ స్టిమ్యులెంట్ యాక్చువల్గా. సో బార్బిచరైడ్, బెంజోడైపిన్స్, డైజిపెన్స్ అనేటివి సెడేటివ్స్. ఓకే అండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు లైన్. సో యా, మార్ఫైన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ sedative and painkiller. Morphine is a opioid. Okay, it is also used as a sedative. It is very useful in patient who undergo surgery. Several plants, fruits, and seeds have hallucinogenic properties and been used hundred of years in the folk medicine, religious ceremonies, and rituals all over the globe. సో ఇక్కడ స్మోకింగ్ గురించి ఇచ్చాడండి. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ ఇది చదువుకోవచ్చు మీరు. అంత టఫ్ ఏం కాదు, చదివితే అర్థమైపోతుందండి. Smoking also paves the way to hard drug. Tobacco has been used in human being for more than 400 years. It is smoked, chewed, or used for snuff. Tobacco contains large number of chemical substances, including nicotine and alkaloid. Nicotine stimulates the adrenal gland to release adrenaline and non-adrenaline into the blood circulation, both of which raise blood pressure and increase the heart rate. Okay, Andy. Smoking is associated with increasing incidence of cancer of lungs, urinary bladder and throat, bronchitis, emphysema, coronary artery disease, gastric ulcer ఇవన్నీ ఉంటాయండి. సో స్మోకింగ్ ఇంక్రీజ్ కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ ఇన్ ద బ్లడ్ అండ్ రిడ్యూస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇంబౌండ్ ఆక్సిజన్. సో ఇదంతా ఉందండి. వెన్ యూ బై packet of cigarettes, one cannot miss the statutory warning that is present in the packing which warns against the smoking and so how injuries to health. ప్యాకింగ్ మీద ఉంటుందండి, సిగరెట్ ప్యాకింగ్ మీద, లీడ్స్ టు క్యాన్సర్ అని అట్లా. అడాలసెన్స్ అండ్ డ్రగ్ ఆల్కహాల్ అబ్యూస్. అడాలసెన్స్ అంటే ఏజ్ 12 to 18 years అండి. సో ఈ పీరియడ్లో ఎక్కువ అలవాటు అంటే డ్రగ్స్కి, ఆల్కహాల్కు అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సెవరల్ బయాలజికల్ బిహేవియరల్ చేంజెస్ కనబడతాయి. సో క్యూరియాసిటీ ఉంటుంది, నీడ్ టు అడ్వెంచర్ అండ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ చేయాలని ఉంటుంది. So which motivate the youngster towards the drug and alcohol use. So the child natural curiosity motivates him to further experiment. So the complicated further by effect that might be perceived as a benefit, alcohol or drug use. So ఆ తర్వాత of late the first uses of a drug or alcohol may be out of the curiosity or experimentation, but later the child start using this to escape facing problems. Okay, కొంచెం అలవాటు పడిపోతాడు. ఇనిషియల్గా ఏదో క్యూరియాసిటీతో తీసుకున్న తర్వాత అడిక్షన్ తయారవుతుందని చెప్తున్నాడు. సో ఇదండి అడిక్షన్ అండ్ డిపెండెన్సీ. బికాస్ ఆఫ్ ద perceived benefits, drugs are frequently used repeatedly. The most important thing which one fails to realize that inherent addictive nature of alcohol and drugs. Addiction is a psychological attachment to certain effects such as the euphoria, temporary feeling of well-being associated with the drugs and alcohol. టెంపరీ ఫీలింగ్ అనేది బాగుంటుంది కాబట్టి ఇట్లా డ్రగ్కి అలవాటు పడే అవకాశం ఉంటుంది. ఇట్ ఆల్సో క్రియేటెడ్ యూఫోరియా. సో అట్లా దిస్ డై ద పీపుల్ టు టేక్ దెమ్ అండ్ ఈవెన్ దిస్ ఆర్ నాట్ నీడెడ్. ఓకే, ఈవెన్ విత్ దేర్ ఇస్ యూజ్ బికమ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అయిపోతారు అన్నట్టు.
With repeated use of a drug, the tolerance level of the receptor present in our body increases. టాలరెన్స్ ఆఫ్ బాడీ ఇంక్రీజెస్ కాబట్టి ఇంకెక్కువ డోసేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాంటి ఈ విత్డ్రావల్ సిండ్రోమ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదన్నా డ్రగ్, ఆల్కహాల్ అలవాటు పడ్డ వ్యక్తి విత్డ్రావల్ సిమ్టమ్ అనేది కెన్ బి సివియర్ అండ్ ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ సమ్ కేసెస్. సో పర్సన్ నీడ్ ఇన్ మెడికల్ సూపర్విజన్ ఆధ్వర్యంలో ఉండాలి. ఒక విత్డ్రావల్ సిమ్టమ్ కూడా డేంజర్. అది అది మెడికల్ సూపర్విజన్ ఆధ్వర్యంలో చేయవలసి ఉంటుంది. సమ్ టైమ్ ఇట్ బికమ్ సివియర్. ఓకే, లైఫ్ థ్రెటనింగ్ కూడా కావచ్చు. సో ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్, ఇమీడియట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ మానిఫెస్టెడ్ ఇన్ ద రెక్లెస్ బిహేవియర్, వాండలిజం, వయలెన్స్ ఉంటుంది. ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ డ్రగ్ మే లీడ్ టు కోమా, డెత్ డ్యూ టు ద రెస్పిరేటరీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ అండ్ సెరెబ్రల్ హెమరేజ్ జరుగుతుంది అన్నట్టు. సో ఇదండి. A combination of a drug intake along with the alcohol generally result in overdosing and even death. ఇట్లా డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారండి. అట్లా ద మోస్ట్ కామన్ వార్నింగ్ సైన్ ఆఫ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ అమంగ్ ద యూత్ ఇంక్లూడ్ డ్రాప్ ఇన్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. ఎట్లుంటాడు ఏమైనా ఆల్కహాల్కు డ్రగ్ అలవాటు పడ్డ వ్యక్తి? ఓకే, అన్ఎక్స్ప్లెయిన్డ్ absence ఆఫ్ స్కూల్ కాలేజ్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సనల్ హైజీన్, విత్డ్రావల్, ఐసోలేషన్ ఉంటాడు, డిప్రెషన్లో ఉంటాడు, ఫ్యాటగ్, అగ్రెసివ్నెస్, రెబీలియస్ బిహేవియర్ ఉంటుంది, డిటేరియేటింగ్ రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, ఇదండి. Those who take drugs intravenously are much more likely to acquire serious infections like AIDS and hepatitis B. Okay, and the virus which is responsible for the disease are transformed from one person to another person by infected needles and syringes. Both AIDS and hepatitis B infections are chronic infections. The alcohol, the use of alcohol drinking adolescents may also having a long-term effects. It can lead to heavy drinking in adulthood. The chronic usage of a drug and alcohol damage nervous system and liver. సో లివర్ సిరోసిస్ అనేది అవుతుందండి. Another misuse of a drugs is what certain sportsmen do enhance their performance. ఓకే, స్పోర్ట్స్మెన్స్ మిస్యూజ్ చేస్తారు కొన్ని డ్రగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నార్కోటిక్ అనాలజిసిక్స్, అనబలిక్ స్టెరాయిడ్స్, డైయూటిక్స్ అండ్ సెటన్ హార్మోన్స్ ఇన్ ద స్పోర్ట్స్ టు ఇంక్రీజ్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రమోట్ అగ్రెసివ్నెస్ అండ్ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్ అథ్లెటిక్ పెర్ఫార్మెన్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ అనబోలిక్ స్టెరాయిడ్స్ ఇన్ ఫీమేల్స్ ఏముంటాయండి? మస్కులైనేషన్, ఇంక్రీజ్ అగ్రెసివ్నెస్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది, అబ్నార్మల్ మెన్చురేషన్ సైకిల్ ఉంటుంది, ఎక్సెసివ్ ఎయిర్ గ్రోత్ ఉంటుంది ఆన్ ఫేస్ అండ్ బాడీ, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ క్లైటోరిస్ ఉంటుంది, డీపెనింగ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. ఇన్ మేల్స్ ఇట్ ఇంక్లూడ్ ఎకనీ, ఇంక్రీజ్డ్ అగ్రెసివ్నెస్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది, రిడక్షన్ ఆఫ్ సైజ్ అండ్ టెస్టికల్స్, డిక్రీజ్డ్ స్పర్మ్ ప్రొడక్షన్, పొటెన్షియల్ ఫర్ కిడ్నీ అండ్ లివర్ డిస్ఫంక్షన్, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. సో ప్రిమేచ్యూర్ బాల్నెస్, బట్టతల అండ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్ ఇవన్నీ ఉంటాయండి. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అనబాలిక్ డ్రగ్స్. ఓకే, సో ప్రివెన్షన్ అనేది ఎలా చేస్తామండి? ప్రివెన్షన్ అండ్ కంట్రోల్. ద ఓల్డ్ ఏజ్ అడాజ్ ఆఫ్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. అవాయిడ్ undue peer pressure, ed- education and counseling, seeking help from parents and peers, లుకింగ్ ఫర్ డేంజరస్ సైన్స్ చూడాలండి. ఓకే, ఎలా ఉంటాయి? కళ్ళు రెడ్డుగా ఉండడం కానీ, అన్ హైజీన్గా ఉండకపోవడం కానీ, సో ఎక్కువగా పడుకోవడం కానీ, ఇలాంటివి చేస్తే మనం గమనించాలి. లుకింగ్ ఫర్ డేంజరస్ సైన్స్. సో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళది వేరుంటుంది, అంటే వాళ్ళ విధానం, జీవన విధానం, లైఫ్ స్టైల్ అనేది వేరుంటుంది. సో అది పేరెంట్స్ అండ్ టీచర్స్ చూస్తూ ఉండాలి. Seeking professional and medical help. A lot of people is available in the form of five qualified psychologist. ఓకే, ప్రొఫెషనల్ హెల్ప్, మెడికల్ హెల్ప్ కూడా తీసుకోవాలి. ఓకే, మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిందండి. ఎన్సీఆర్టీ లైన్స్ కూడా ఫాస్ట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చిన్న ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలికానండి. ప్రీ సినాప్టిక్ మోటార్ న్యూరాన్స్ అని అని ఉంది, బట్ నేను ప్రీ సినాప్టిక్ మోటార్ నౌస్ అని అన్నాను. సో ఇక్కడ రాయడం కరెక్టే రాశాను, కానీ ప్రొనౌన్సియేషన్లో న్యూరాన్స్ బదులుగా
నౌస్ అని అన్నాను. ఓకే అండి. నౌస్ అని అన్నాను. అది గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి డెంగ్యూలో ఇక్కడ సెవరల్ ఫ్రంటల్ హెడ్ అని అన్నాను. ఇక్కడ రాయడం తప్పుగా రాయడం జరిగింది. సెవరల్ కాదండి. సివియర్ ఇక్కడ. సివియర్ ఫ్రంటల్ హెడ్. ఓకే. డెంగ్యూలో సివియర్ ఫ్రంటల్ హెడేక్ ఉంటదండి. ఓకే. సెవరల్ కాదు ఇది. తప్పు. సో, ఇక్కడ మాత్రము హెచ్ఐవి వైరస్ అనేది వేరే సోర్సెస్‌లో చూస్తే ఫస్ట్ మైక్రోఫేజెస్‌లో ఎంటర్ అయ్యి తర్వాత టీ హెల్పర్ సెల్స్‌లో ఎంటర్ అయిందనుంది. బట్ ఎన్‌సీఈఆర్‌టీలో మాత్రం సైమల్టేనియస్‌గా ఎంటర్ అయింది అని ఉంది. సో, హెచ్ఐవి వైరస్ అనేది సైమల్టేనియస్‌గా ఒకటేసారి T4 సెల్స్‌కి అండ్ మైక్రోఫేజెస్‌కి ఎంటర్ అవుతదంట. సో, మనం ఫైనల్ మాత్రము ఎన్‌సీఈఆర్‌టీ కాబట్టి ఫైనల్ సోర్స్ వచ్చేసి ఎన్‌సీఈఆర్‌టీ కాబట్టి మనము ఒకటేసారి ఎంటర్ అవుతాయి అని అనుకోవచ్చండి. సో, ఇదండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో, నేను కాన్సెప్ట్స్‌తో పాటు లైన్ టు లైన్ ఎన్‌సీఈఆర్‌టీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.